మనమందరము పుడితే పండుగ కదండి. కానీ మన కన్నతల్లి కథోలిక శ్రీసభ పునీతులు చనిపోతే పండుగ అని ఎందుకు ప్రకటించిందంటారు? ఈరోజు పునీత మార్టినమ్మ గారి యొక్క పండుగను మనం అందరం కొనియాడుతున్నాము. 3వ శతాబ్దములో అలెగ్జాండర్ అనే ఒక చక్రవర్తి ఆధ్వర్యములో రోమ్ నగరం ఉంది. ఆ సమయంలో ఎంతో మంది క్రైస్తవుల్ని చంపేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది వారి ప్రాణాలను దక్కించుకోవడానికి క్రీస్తు మా రక్షకుడు కాదు అని చెప్పేశారు. కానీ ఆ సమయంలో ఈ స్త్రీ, ఈ యొక్క మార్టినమ్మ గారు ముందుకు వచ్చి, ఇదిగో క్రీస్తే మన రక్షకుడు, మీ రక్షకుడు కూడా అని ఆ చక్రవర్తికి విరుద్ధంగా మాట్లాడింది. ఇదిగో ఆనాడు ఉన్న అలెగ్జాండర్ చక్రవర్తికి ఎదురెళ్ళింది. నువ్వు మాట్లాడుతున్నది తప్పు, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు, సత్యం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు, ఈ లోకానికి రక్షకుడు యేసే, పరలోకానికి మార్గము ఆ తండ్రే అని ప్రకటించేసరికి ఈ యొక్క చక్రవర్తికి కోపం ఎక్కువైపోయి ఉగ్రుడైపోయి తనను ముక్కలు ముక్కలుగా నరికి చంపండి అని ఆజ్ఞాపించాడు. ఆ తల్లిని చంపేసి ఉన్నారు, మార్టినమ్మ గారిని. ఆ రోజే ఈరోజు మనము పండుగగా కొనియాడుతున్నాము. ఎందుకంటే యేసుప్రభువారు పేతురుపై మన సంఘాన్ని నిర్మించినాడు. అవునా? ఎస్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో కేఫా అని పేరు పెట్టి ఈ సత్యాన్ని కన్నతల్లి కథోలిక శ్రీసభ ఇదే అని చెప్పడానికి సత్యం కోసం మరణించింది మార్టినమ్మ గారు. ఎక్కడైతే పునీత మార్టినమ్మ గారు చనిపోయారో దేవుడు అక్కడే తనని పునీతురాలిగా నిలబెట్టాడు. క్రీస్తు శకం 228వ సంవత్సరం తరువాత అదే రోమా సామ్రాజ్యంలో 300 సంవత్సరాల తరువాత అంటే 6వ శతాబ్దంలో పునీత మార్టినమ్మ గారి యొక్క పేరు మీద గొప్ప దేవాలయము కట్టారు. ఇప్పటికీ కూడా ఉంది. అంటే దేవుడి బిడ్డలు మరణించిన జీవవంతులే. ఈ జీవాన్ని మనం నమ్మకపోతే మన ఈ క్రైస్తవ నిరీక్షణకి అర్థము లేదు. పునీతుల్ని నువ్వు నమ్మకపోతే నువ్వు బ్రతికి ఉన్నా చనిపోయినట్లే ప్రియమైన బిడ్డ. ఎందుకంటే వారందరూ మన కోసం, మన విశ్వాసాన్ని బలపరచడం కోసం, యేసుక్రీస్తు సాక్ష్యాలుగా నిలబడడం కోసం మనము కూడా అలా బ్రతకాలి అని నేర్పిస్తూ చనిపోయారు. కాబట్టి పండుగ కన్నతల్లి కథోలిక శ్రీసభ జరుపుకుంటుంది. ఎందుకంటే మనందరికీ ఒక కనువిప్పు ఈ పండుగ. వారి చావు, వారి మరణం పైనే మనమందరము నిలబడ్డాము. ఆనాడు ఏ విధంగా అయితే యేసుప్రభువు వారు 12 మంది అపోస్తలను ఎన్నుకొని ఈ యొక్క అపోస్తల పైనే ఈ యొక్క కథోలిక శ్రీసభని నిర్మించున్నాడు. ఈ సత్యాన్ని మనకి ప్రకటిస్తున్నప్పటికీ మనం విశ్వసించలేకపోతున్నాము. కాబట్టి ఈనాడు పునీత మార్టినమ్మ గారు మనందరికీ చెప్తున్నారు, జ్ఞానము కలిగి జీవించు, మూర్ఖులుగా జీవించకు, సత్యము తెలుసుకొని బ్రతుకు, ఎందుకంటే యేసే సత్యము అనే విషయాన్ని మనందరికీ వెల్లడి చేస్తున్నారు. పునీత మార్టినమ్మ గారా మా కోసం ప్రార్థించండి.